హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఘోర విషాదం. దుర్గామాత గుడినైతే కూల్చేశారు. తీవ్ర కోపంలో భక్తులు. అసలు పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముఖ్యంగా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతున్నట్లుగానే అనిపిస్తుంది. దుర్గామాత ఆలయాన్ని కూల్చేయడం తీవ్ర దుమారం అయితే రేపుతుంది. నిజానికి ఆలయాన్ని కూల్చివేతను కూడాను సమర్థిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ఢాకాలోని దుర్గామాత ఆలయాన్ని కూల్చివేయడాన్ని సమర్థించింది. అది కూడా ఎందుకు అంటే ఆ ఆలయం అంట రైల్వే భూమిలో ఉందట. అందుకని కొత్తగా రైల్వే లైన్ కోసం దానిని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అయితే చెప్తుంది. ప్రభుత్వం భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్రమ నిర్మాణాలను తొలగించడం ఒక సాధారణ విషయం. అయితే చట్టపరమైన పరిపాలన ప్రక్రియ అని కూడాను బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే తెలిపింది. అయితే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియలోనే మండప విగ్రహాన్ని స్థానిక హిందూ సమాజ సభ్యులైతే ఆధ్వర్యంలోని సమీపంలోని బాలు నదిలోని భక్తితో నిమజ్జనం చేశారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకాలోని హిందూ మైనారిటీ దుర్గా ఆలయాన్ని అయితే కనుక కూల్చివేతను బహిరంగంగా సమర్థించింది. కానీ అక్కడ ప్రజలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. ఆలయం చట్టవిరుద్ధమని బంగ్లా అధికారులు పేర్కొనగా అది అరాచక చర్య అని, మతపరమైన ఆస్తులను రక్షణ కల్పించడం బంగ్లాదేశ్ ప్రభుత్వం బాధ్యత అని భారత్ విదేశాంగ శాఖ అయితే ప్రతినిధి అయిన రణధీర్ జస్వాల్ అయితే వ్యాఖ్యానించారు. నిజంగా ఈయన వ్యాఖ్యలకి అందరూ సమర్థిస్తున్నారు కూడా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.